శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైతే ఏలినాటి శని, శని మహాదశ, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో వారి జీవితంలో ఒక్కసారైనా ఈ 5 దేవాలయాల్లో ఒక్కటైనా దర్శిస్తే చాలు శని బాధల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. ఆ 5 దేవాలయాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనిదేవుని ప్రభావం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో, శనిదేవుని దృష్టి అనుకూలంగా ఉంటుందో వారు త్వరలో ధనవంతులుగా మారిపోతారు. అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే గనక వారు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. వారు జీవితంలో అష్ట కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరమైన రంగాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అసలు శని దోషాలుంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా వారి జాతకం ప్రకారం ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు, శని దోషం నుండి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళితే ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తెలుస్తోంది. అదేవిధంగా శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించడం వలన శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సందర్భంగా శని దోషం నుండి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. శనిధామ్ ఆలయం. దేశ రాజధాని ఢిల్లీలో చతుర్పూర్లో ప్రసిద్ధ శనిధామ్ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శనిదేవుడి విగ్రహం మనం చూడొచ్చు. ఈ ఆలయంలో శనిదేవుని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని నమ్ముతారు. కోకిలవన్ ధామ్. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో కృష్ణానగర్లో ఉంది. కోసీలోని ఈ శని దేవాలయాన్ని కోకిలవనంగా పిలుస్తారు. ఈ ఆలయంలో 7 శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందున ఈ ఆలయాన్ని కోకిలవనం అని పిలుస్తారు. శని సింగణాపూర్. శనిదేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా తప్పకుండా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని శని సింగణాపూర్. ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలో అహ్మదానగర్ జిల్లాలో సింగనాపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి శనిదేవుని అనుగ్రహం కోసం వస్తారు. ఈ ఆలయంలో విశేషాలు ఏమిటంటే, ఇక్కడ శనిదేవుడిని దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఊళ్ళో ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి తాళాలు వేయరు. ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని
ప్రజల నమ్మకం. శనిదేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయరని చాలామంది చెబుతారు. శని దోషం ఉన్నవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. తిరునల్లార్ దేవాలయం. తిరునల్లార్ శనిదేవుని ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంది. 2 నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని కూడా పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని రాసులు మారుతూ ఉంటాడు. అలా శనిదేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కర్ణాటక శని దేవాలయం. కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో ఈ ప్రసిద్ధ శని దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శనిదేవుడు తన వాహనమైన కాకిపై కూర్చుని ఉంటాడు. జాతకం ప్రకారం శని దోషం ఉండేవారు ఈ ఆలయాన్ని దర్శించి శనిదేవుని పూజిస్తే సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ నమ్మకంతో శనిదేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వెళుతూ ఉంటారు. జాతకం ప్రకారం ఏలినాటి శనితో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాలలో ఏ ఒక్క ఆలయాన్ని దర్శించినా శని బాధల నుండి ఉపశమనం కలుగుతుందని ఒక విశ్వాసం. ఓం శనైశ్చరాయ నమః. స్వస్తి శుభమస్తు.